మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో గుడివాడ నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో అదొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా కెరీర్ని కంటిన్యూ చేసినటువంటి కొడాలి నాని, అతను ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ ఫ్యూచర్కి ఫుల్ స్టాప్ పడింది, బ్రేక్ పడింది. ఫుల్ స్టాప్ కాదు, బ్రేక్ పడింది. ఇట్లాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, వారికి ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా పార్టీలో అలాగే పార్టీ అధినేతకు ఒక రకంగా చెప్పాలంటే మింగుడు పడటం లేదు. ఏ క్షణాన్న ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసు నమోదవుతుంది చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎటువంటి అక్రమాలకు పాల్పడింది, ఎలాంటి అవినీతి చేసింది అనేది స్పష్టమవుతుంది. కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా బయటికి లాగుతూనే ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో గుడివాడకు సంబంధించి వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. పార్టీలో టాప్ 10లో ఆయన టాప్ 5లోనే ఉంటారు కొడాలి నాని. ఇప్పుడు ఆయన రాజకీయ భవితవ్యం ఏంటి? పార్టీలో కూడా యాక్టివ్గా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఆ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పి రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా గుడివాడ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంకి కూడా ఆయన హాజరు కాలేదు. ఇప్పుడు దీంతో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే, ఆయన భారతీయ జనతా పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు, త్వరలోనే కొడాలి నాని భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే గనక రాష్ట్ర రాజకీయాల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏమో అయి ఉండొచ్చు, మేబీ చర్చలు జరిపుండొచ్చు. ఆయన రాజకీయ ప్రాబల్యాన్ని కొనసాగించడానికి వేరే పార్టీని ఎత్తుక్కుంటున్నారేమో అనేది కూడా బాగా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా కొడాలి నాని అయితే వైఎస్ఆర్సీపీలో ఉండరు అని. తాజాగా గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎత్తి చూపుతూ, అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ హామీలు కానీ నెరవేర్చే క్రమంలో కూటమి ఫెయిల్ అయింది అని రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి తరుణంలో గుడివాడ నియోజకవర్గంలో కార్యక్రమం అంటే రాష్ట్ర రాజకీయాలే అటువైపు చూస్తాయి. గుడివాడ నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత ఉంది. మరి ఇటువంటి సందర్భంలో గుడివాడ నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమానికి కొడాలి నాని ఎందుకు హాజరు కాలేదు? 2004, 2009, 2014, 2019 4 పర్యాయాలు గుడివాడ ప్రజలు తనపై నమ్మకం పెట్టుకున్నారు. ఒక విశ్వాసంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని ప్రజలు బ్రహ్మరథం పట్టారు కొడాలి నానికి. 2004, 2009 తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2019 వైఎస్ఆర్సీపీ. దాదాపుగా 20 ఏళ్లకు పైగా ఆయన రాజకీయ ప్రయాణంలో ఎలా వివాదాస్పదమైనటువంటి నాయకుడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే పచ్చి బూతులతోనే స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఆయనపై కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఒక నాటకం ఆడారు అని గతంలో ప్రచారం జరిగింది. దానిపై తీవ్రమైనటువంటి చర్చ కూడా జరిగింది. ఇటువంటి సందర్భంలో కొడాలి నాని యూటర్న్ తీసుకుంటున్నారా? అంటే యూటర్న్ తీసుకోవడం అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం కాదు. తెలుగుదేశం పార్టీలోకి రానెవరు కూడా ఆయన ముఖం కూడా చెల్లదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో కొడాలి నానికి ఒక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు పొలిటికల్ ఫౌండేషన్ అనేది ఏర్పడిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. అంతా ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి నాయకులనే పచ్చి బూతులతో మాట్లాడినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఏ రకంగా మాట్లాడారు, ఏ రకమైనటువంటి పదజాలంతో ఆయన అసభ్యకరంగా దూషించినటువంటి ఆ సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మనం కొనసాగితే కేసులని, అరెస్టులని, ఆ రకమైనటువంటి ఇబ్బందులు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా మనకి వస్తాయి. ఇప్పటికే ఆరోగ్యం అసలే బాగలేదు. అలా అని చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటే ఇంకా దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏదో ఒకటి చూసుకోవాలి.
ఉన్నటువంటి ఏకైక పార్టీ అంటే ఒక మార్గం భారతీయ జనతా పార్టీ. అటు కాంగ్రెస్లో కూడా వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా ఉపయోగం ఉండదు. ఇటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో అంటే ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరపడం, వైఎస్ఆర్సీపీలోనే ఇటీవల బయటకు వచ్చినటువంటి ఒక ఎంపీతో ఆయన కాంటాక్ట్స్, దానికి సంబంధించి ఆయన దూతగా ఢిల్లీ పెద్దలతో ఈయన గురించి మాట్లాడటం, ఇదంతా ఇటీవల కాలంలో జరిగిందట. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఢిల్లీ రాజకీయాల్లో కూడా. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కొడాలి నాని వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకనంటే కేంద్రంలో ఎలాగూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ముఖ్యమైనటువంటి భూమికి పోషిస్తుంది. ఎన్డీఏలో బీజేపీ, మరి ఏపీలో కూడా బీజేపీ ఒక భాగం. సో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మనకు భవిష్యత్ కాలం అంతా డోకా ఏమీ ఉండదు. ఇటు కేసు నుంచి తప్పించుకోవచ్చు, అరెస్ట్ భయం ఉండదు, ఇతర కేసులు కూడా నమోదు కావు. ఎందుకనంటే మనకి భారతీయ జనతా పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది అనే భావనతో కొడాలి నాని ఉన్నారు అనేది. దీని అంతటికీ ముఖ్యమైనటువంటి కారణంగా ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి కొడాలి నాని హాజరు కాలేదు, ఆయన అనుచరులు హాజరు కాలేదు, ఆయన సన్నిహితులు హాజరు కాలేదు. హాజరైనా అంతంత మాత్రమే. ఒక్కసారిగా అధిష్టానం ఏం జరుగుతుంది, కొడాలి నాని ఎందుకు హాజరు కాలేదు? అనారోగ్య రీత్యా ఆయన హైదరాబాద్ వెళ్ళారు అని, ఫలానా రోజు కార్యక్రమం ఉందని తెలిసినప్పుడు నైట్కి నైటే హైదరాబాద్ ఎందుకు వెళ్తారు అంటే ఆయనకు ఆ మీటింగ్లో పాల్గొనడం, మాట్లాడటం ఇష్టం లేదు అనేది ఒక చర్చ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు, అందుకే ఆయన ఇంకా వైఎస్ఆర్సీపీకి ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా గుడ్ బై చెప్పారు అనేది. దీనికి సంబంధించి ఆయన మరి ఎందుకు హాజరు కాలేదు? ఆయన సన్నిహితులు, ఆయన లేకపోయినా ఆయన ముఖ్యమైనటువంటి అనుచరులు కొంతమంది ఉన్నారు, వారైనా వెళ్ళాలిగా. దీనికి సంబంధించి ఆయనే నోరు విప్పాలి, ఏ రకమైనటువంటి వివరణ ఇస్తారు అనేది. ఎందుకనంటే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అతనే ఒక నాయకుడు, అతనిదే సామ్రాజ్యం, ఇంకెవరు కూడా ఆ నియోజకవర్గంలో రాజకీయాలు చేయడానికి వీల్లేదు అన్నంతగా ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి నాయకుడు కొడాలి నాని. 4 పర్యాయాలు అసలు ఎవరు కూడా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక రకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు కొడాలి నాని వైఎస్ఆర్సీపీలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పెద్దలతో చర్చలు జరపడం నిజమేనా, వాస్తవమేనా? అందుకే గుడివాడలో జరిగే ఒక ముఖ్యమైనటువంటి సమావేశానికి హాజరు కాలేకపోయారు. పార్టీ అంతర్గత సమావేశం అంటే అనుకోవచ్చు, అది కూడా కాదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక నిరసన కార్యక్రమం, ఒక ఆందోళన కార్యక్రమం, ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇప్పుడు అది ముఖ్యమైనటువంటి పాయింట్గా ఒక చర్చ జరుగుతుంది. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకవేళ అదే జరిగితే వైఎస్ఆర్సీపీకి చాలా గడ్డు పరిస్థితి అయితే తప్పకుండా ఎదురవుతుంది. ఎందుకనంటే ఉన్నటువంటి 4-5 ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. ఎందుకనంటే ఆ యొక్క ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేటువంటి వ్యక్తుల్లో కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, అలాగే రోజా, ఇలా కొంతమంది ఉన్నారు సెలెక్టివ్ క్యాండిడేట్స్గా. సో మరి ఇటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? పార్టీలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది కొడాలి నాని హాజరు కాకపోవడంపై. చూడాలి మరి దీన్ని ఏ రకంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడతారు, వాస్తవమేనా, వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలు కానీ నిజమేనా, ఈ రకమైనటువంటి. ఎందుకంటే ఒక పక్కన కేసులు, ఒక పక్కన అరెస్ట్ భయం, పార్టీలు ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం. సో ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది? ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో పరిస్థితి ఎలా ఉందంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆ చందంగా ఉంది. ఎవరు కూడా నిలబట్ల, పార్టీ కేడర్ అనేది లేదు, ఎవరెప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు, ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద స్కామ్ మద్యం కుంభకోణం, దానికి సంబంధించి ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. సో ఇటువంటి సందర్భంలో ఈ కొడాలి నాని అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.